హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈస్ ఎర్రర్ డాక్స్ ఫంక్షన్ అనేది సింటాక్స్ పరంగా ఎలా యూజ్ చేస్తారనేది తెలుసుకుందాం. జస్ట్ ఇది బేసిక్ మాత్రమే, అది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది. స్కిప్ చేసినట్లయితే మరి మనం ఏం చేయలేం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ కాలం తీసుకున్నాను. న్యూ కాలంలో ఇప్పుడు నాకేంటంటే డే 1ని డే 2కి నేను డివిజన్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, డైరెక్ట్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రెండు డివైడ్ చేయగా ఇందులో కొన్ని ఎంప్టీస్ ఉన్నాయి కదా. ఎంప్టీస్ ఉన్న ప్లేస్లలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఎర్రర్స్ అనమాట, ఇన్యాక్టివ్ సింబల్ కానీ ఇది కానీ. ఓకే, ఇప్పుడు మనకు ఎర్రర్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏం ఫంక్షన్ యూజ్ చేస్తాం అనుకున్నాం, ఈస్ ఎర్రర్. ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో ఆ ప్లేస్లో ట్రూ అని చెప్పేసి, అదర్వైజ్ మనకు ఫాల్స్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. దేంట్లో చెక్ చేసుకోవాలి మరి మనము? కాలంలో ఉన్న వాల్యూని డైరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ వాల్యూని అది చెక్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఎక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ ట్రూ అని చెప్పేసి, అదర్వైజ్ ఫాల్స్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, ఇలాగైనా మనము ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. లేకపోయిందనుకో, నేనేం కొత్త కాదు, నాకు కొంచెం తెలుసు, ఎక్స్పీరియన్స్ కొంచెం నాకు సింటాక్స్ పరంగా ఓకే అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఈస్ ఎర్రర్ చూడండి, డైరెక్ట్గా మీరు దేనికైతే ఎర్రర్ చూపించుకుంటున్నారో డే 1 డివైడెడ్ బై డే 2. ఓకే, డైరెక్ట్గా కూడా మనం యాడ్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేసినామంటే ఇది డైరెక్ట్గా డివిజన్ చేసేసుకొని ఎక్కడైతే మాత్రం ఎర్రర్ ఉంటుందో అక్కడ ట్రూ, అదర్వైజ్గా ఫాల్స్ కూడా డిస్ప్లే చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇలా కూడా మనము సింగిల్ దాంట్లో క్లోజ్ చేయవచ్చు. ఓకే, సింగిల్ స్టెప్లో క్లోజ్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు సింటాక్స్ పరంగా మనకు ఈస్ ఎర్రర్ డాక్స్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంటుంది. ఇక ఫర్దర్ క్లాస్లో ఇవి మనకు రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారు ఏంటిది అనేది కూడా మనము ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే మాత్రం ఒక 50 to 100 ఫంక్షన్స్ మాత్రం సింటాక్స్ పరంగా ఎలా యూజ్ చేస్తారు, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మాత్రం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.